మరి ఒక సహోదరి మరి సుగాలి మా కుటుంబం చెందినటువంటి వారు ఆమె పేరు కోటం అయితే రక్షించబడి ఎస్టేరుగా పేరు కూడా మార్చబడింది. ఆమె రక్షించబడింది. మరి కొంతకాలం ఆరాధనలో ప్రభు శరీరంలో రక్తంలో కూడా పాలుభాగస్తురాలై అక్కడ ఎదుగుతూ ఉంది. కొద్ది బలహీనతను బట్టి హాస్పిటల్లో చేర్చబడి ఆమె శుక్రవారం ప్రభు చెంతకు వెళ్ళారు. నిన్న వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించాం. ఆమె ఇరువురు కుమార్తెలు ఉన్నారు. తన కుమార్తె కొరకు అందుల కొరకు మానవ సంతతి కొరకు వారు కూడా రక్షణ పొందుకోవాలి. అది ముఖ్యం. వారు కూడా రక్షించబడి నిత్య జీవానికి వారసులట్లు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి సంఘ సరిహద్దులు విశాలపరచడం మాత్రమే కాకుండా పరిచర్య సరిహద్దులు అనేక ప్రదేశాలలో దేవుడు మనకు పని అప్పగించాలని అడిగితే ఇస్తాడు. ఆయన దేశాన్ని ఇస్తాడు, ప్రాంతాన్ని ఇస్తాడు, గ్రామాన్ని ఇస్తాడు, ప్రజలు ఇస్తాడు. హృదయపూర్వకంగా నశిస్తున్న ఆత్మల కొరకు అడగాలి. అది అందరి డ్యూటీ. ఒక సేవకులేగా విశ్వాసులు కూడా నూతన ఆత్మలు రక్షించబడి ఈ రాజ్య వారసులు కావాలి. మీరు ఎలాగని ప్రజల మధ్యలో సువార్తను ప్రకటించాలని మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కొత్త ప్రదేశాలు ఇస్తున్నాడు. మరి గతించిన నెలలోనే కారుపూళ్ళు వీళ్ళు ఎత్తున్నారు బ్రదర్స్. అక్కడ ఒక 2 సెంట్లు స్థలం మందిరం కొరకు అక్కడ కొనడం జరిగింది. యూట్యూబ్లో కూడా పెట్టాం. ప్రార్థన చేయండి. మందిరాలు ఎందుకంటే మాకు ఈ మందిరం ఉంది, అన్ని మందిరాలు నేను చెప్పుకుంటాను కాదు. భక్తులు విశ్వాసులు అందరూ ఒక చోట సమావేశం అవ్వాలి. ఎవరిళ్లలో ప్రార్థన పెడుతుంది ఎవరు ఒప్పుకుంటారు? యజమానుడు రక్షణ లేని వారే ఉండొచ్చు, లేకపోతే ఆమె ఉండొచ్చు. కొన్ని తేడాలు పడతాయి. కనుక ప్రత్యేకంగా దేవుడికంటూ ఆయన భక్తులు సంపూర్ణంగా ఒక స్థలం కావాలి. అప్పుడే దేవుడు మోషేతో చెప్పాడు, నేను వారి మధ్య నివసించినట్లు వారు నా కొరకు ఒక పవిత్రమైన ప్రత్యేక స్థలాన్ని నిర్మాణం చేయాలి. అలాగే మరలా పాల్పడనేటటువంటి గ్రామంలో కూడా ప్రాసెస్లో ఉంది. ఇక 2.5 సెంట్లు అక్కడికి స్థలం తీసుకుంటానికి. కొన్ని ఈ 38, 39 దాదాపు 4 సంవత్సరాల్లో ఈ పరిచర్యలో కొన్ని అయినాను కనీసం ఒక 20-30 అయినా సంఘాలు ఏర్పాటు చేయబడాలి. అది ఏం ప్రయోజనం లేదు. లోకంలోనే ఇన్ని సంవత్సరాలు ఎంత పని చేసావు, ఎంత కష్టపడ్డావు, ఏం కట్టేవారా, ఏం సంపాదించారంట. ఆధ్యాత్మిక విషయంలో మన సంపాదన ఏంటంటే ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన. సంఘాలు కట్టడం, భావం, బాధ్యత కలిగి ఉంటాం. కాబట్టి మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో తప్పక ఈ యొక్క మన పరిచర్య నలువైపులు వ్యాప్తి చెందడానికి మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ వారం దినాలు మనకున్న సంఘాలు, విశ్వాసులు, కుటుంబాలన్నీ కూడా దేవుడు కాచి కాపాడాడు. అన్ని విధాలుగా ఆదరణ చూపిస్తున్నాడు. అందరి కొరకు సేవకురాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా రాబోయే దినాల్లో కూడా దేవుడు తన కనికరస్తో మనకు, మన బిడ్డలకు తోడుగా వచ్చి మరి ఏ అపాయము కలగకుండా, ఏ తెగులు సంభవించకుండా ఆయనే కాచి కాపాడినట్లుగా మీరందరూ మరి ధైర్యంతో ఉండండి. ఆయన కాపాడుతాడు. ఆయన సన్నిధిలో నిత్య ప్రార్థన చేయండి. గట్టిగా చప్పలు కొడదాం. వాక్య భాగంలోకి వెళదాం. ఇవాళ సంస్కార ఆరాధన కాబట్టి కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోదాం. గతించినటువంటి కొన్ని వారాలు మనము దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో ఉన్నటువంటి
ఆ అనుభవాలను గురించి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సన్నిధిని మనం వెతకాలని, ఆ సన్నిధిలో నిత్యము కనబడవాలని, ఆ సన్నిధిలో జాగ్రత్త పడవాలని, ఏమండి ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో చిగిరించాలని, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడకూడదని, దేవుని సన్నిధిలో నుండి పారిపోకూడదని, దేవుని సన్నిధిలో పోయిన వారం చెప్పుకున్నది ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలో హృదయాన్ని లేక ఆత్మను కుమ్మరించాలి. ఇలాగ ఒక్కొక్కటి మనం చెప్పుకుంటున్నాం. సన్నిధి ఉంది, దైవ సన్నిధి. అనేకమైన ఈవులు, మేలు, ఉపకారాలు, ప్రభావవంతమైనటువంటివి అందులో దాచిపెట్టి ఉన్నాయి. అవి మనం సొంతం చేసుకోవాలి. వాటి వరకు మనం ప్రయాసపడాలి. చాలామందికి సన్నిధి విలువ తెలియదు. ఉదాహరణకి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు జీవం గల దేవుడు పగటి వేళ మేఘ స్తంభంలో, రాత్రి వేళ అగ్ని స్తంభంలోనూ వారిని వెన్నంటి ఉన్నా, షకేనా మేఘంగా వారిని నడిపిస్తున్నా కూడా ఆ సన్నిధి విలువను వారు తెలియక, ఎరిగినా కూడా వారి నిర్లక్ష్యాన్ని బట్టి, అవిధేయతను బట్టి సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను సొంతం చేసుకోవలసింది పోయి, ఏమండి ఏ దేవుడు ప్రేమామయుడై ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఆదరణను, దీవెనను కలుగు చేస్తాడో ఆ దేవునికి కోపం రేపి, పౌలై అంటాడు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కనుకనే వారి అవిధేయతను బట్టి దేవుని సన్నిధి వెంటాడుతూ ఉన్నా, ఏమండి దేవుని సన్నిధి వారిని వెంటాడుతున్నా, వారి అవిధేయత, వారి యొక్క దుష్కార్యాలను బట్టి వారిలో అనేక మంది అరణ్యంలోనే సంహరించబడ్డారు. చూసారా? అదేమో అప్పటికప్పటికి కనబడుతున్నటువంటి జడ్జిమెంట్, తీర్పు. ఆకాను అవిధేయతను బట్టి ఆ కుటుంబం అంతా ఏమైపోయిందో మనకు తెలుసు కదా. కోరాహు, దాతాన్, అభిరాముల యొక్క తిరుగుబాటును బట్టి దైవ సన్నిధిలో వారు ఎలాగూ భూమిని విడిచి వారిని మింగివేసిందో కదా మనకు తెలుసు. అవి స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే నూతన నిబంధన సంఘ విషయంలో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం. అయితే పాత నిబంధన వల్ల అప్పటికప్పుడు తీర్పు, జడ్జిమెంట్ అనేటటువంటిది వచ్చేది కాదు. దేవుడు తన కృప చొప్పున దీర్ఘశాంతమును చూపి, ఇంకా మారుతారు నా కుమారుడు, నా కుమార్తె ఇంకా మార్పు చెందుతుంది, నా సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఘనతను ఈమెను సొంతం చేసుకుంటుంది, ఆ మహిమ ప్రభావాలను పొందుకుంటుంది అనేటటువంటి దాంతో ఆయన ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఇది మనకు అర్థం కావడం లేదు. మన ప్రార్థనకు వెళుతూ కూడా ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నా మనకేం జరగటం లేదులే, అంటే నేను చేసేవన్నీ మంచిలే అనుకుంటున్నాడు. కొన్ని అవిధేయ కార్యాలు చేస్తూ కూడా లేదండి. ఇది ఫైనల్గా జడ్జిమెంట్, తీర్పు అనేది దేవుని సమ్ముఖమున జరుగుతుంది. అది మంచే కానీ చెడే కానీ ప్రతిదీ కూడా దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి. ఆ సన్నిధానంలోనే మనం సరిచేయబట్టడానికి మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో, విధేయులుగా ఉన్నామో అవిధేయులుగా ఉన్నామో, ఇవన్నీ ఎరగటానికి దేవుడు మన సన్నిధిని, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచాడు ఆయన మాట్లాడటానికి. ఈవేళ దాన్ని కూర్చున్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొకటి ఆయన ఏం చేస్తున్నాడు? ఇదాక కీర్తన 4వ కీర్తన చదువుకున్నామండి. ఈ 4వ కీర్తనలో మనము 4వ వచనం నుండి అలా ముందుకు వెళ్ళిపోదాం. ఆ భయమునుంది సరే 6 నుంచి యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయి. ఒక నిమిషం,
మరొకటిగా 8వదిగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధి కాంతి. ఆయన సన్నిధి కాంతి, ఆయన సన్నిధిలో జీవిస్తున్న మనకు ఆ కాంతి మన మీద ప్రకాశింపబడాలి. వాస్తవంగా సన్నిధి ఎందుకు, సన్నిధి కాంతి ఏంటని మనం ఆలోచిస్తే ఈ భక్తులే కదా. మరి నీ యొక్క ముఖ కాంతిలో చెప్పరు మీరే ఆ రహస్య పాపములు. అది అనేక మంది భక్తులు పశ్చాత్తాప్తులై సరిచేయబడి శుద్ధి చేయబడి పోగొట్టుకున్నవన్నీ మరలా సంపాదించుకొని లేక రెండంతలుగా వారు ఆధ్యాత్మిక విషయంలో వర్ధిల్లడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో వసిస్తున్నాడు. ఆ సన్నిధిలో దేవుడు తన ముఖకాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. ఆ ముఖకాంతిలో మనకు తెలియబడినటువంటి కొన్ని అవిధేయత కార్యాలు ఏమంటాడు అక్కడ, నీ ముఖకాంతిలో అదే. కనుక మనకు కూడా ఏమండి, మనకు కూడా వ్యక్తిత్వంగా కనబడని తెలియబడని కొన్ని అవిధేయతలు ఉంటాయి. మనం అన్నీ బాగానే ఉంటున్నాం, అన్నీ బాగానే చూస్తున్నాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం కదా, చేయవలసిన చేస్తున్నాం, ఇవ్వవలసిన ఇస్తున్నాం, ఉండవలసిన రీతిగా ఉంటున్నామని మనం అనుకుంటుంటాం. కొన్ని విషయాల్లో మనము ఆ దేవుని యొక్క ఆత్మకు ఆయాస్కరంగా ప్రవర్తిస్తాం. అవి మనకు తెలియవు. అవి ఎవరికి తెలుస్తాయి అంటే ఆయన సన్నిధి అనుభవం. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని, అది కొందరు భక్తులు దానియేలు, దావీదు, ఇంకా ఏలియా, ఎలీషా, ఇలాగూ యోగులాంటి కొందరు భక్తులు మరి 2 పర్యాయాలు, దినానికి 3 పర్యాయాలు లేక అనేక పర్యాయాలు గంటల తరబడి దేవుని సన్నిధానములో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి జీవితంలో వారు పోగొట్టుకున్న మరలా సంపాదించుకోవటానికి లేక వారు తెలుసో తెలియకో చేసిన అవిధేయత కార్యాలను వారు జ్ఞాపకం చేసుకుంటానికి, వారు చూడటానికి, వారు తెలుసుకుంటానికి గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఉంటుండగా ఆ సన్నిధి కాంతిలో వారి రహస్యమైనటువంటి అవిధేయతలను, బలహీనతలను దేవుడు చూపించాడు. అది మన నిత్య ప్రార్థనలో దాదాపు మనం అందరం అలాగే చేసుకుంటాం. ప్రభువా నీ సన్నిధిలో నేను మోకరించానయ్యా, నా మాటలు, చూపులు, తలంపులు, ఊహల్లో, ఉద్దేశాల్లో, ఒక్కోసారి స్వప్నంలో పిచ్చి పిచ్చి ఆ కళలు వస్తుంటాయి కళలు కదా, ఇలా కొన్ని ఉంటాయి. వీటిలో ఏదైనా ఆ దోషం ఉంటే క్షమించయ్యా, నా హృదయాంతరంగాన్ని శుద్ధీకరించయ్యా నీ రక్తం చేతని మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన, మన విజ్ఞాపన, మన అవసరాలు మన దేవుడికి చెప్పుకునే ముందు ఈ చేస్తాం. ఇది సరిచేయబడతాం, ఇలా పశ్చాత్తాపం. ఇంకప్పుడు ధైర్యంగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తాం. ఆ సమయంలో మన అంతరంగానికి, మన మనసుకు మనం చేసిన అవిధేయత కార్యాలను, మాట తప్పిన విషయాలను, అనాలోచనను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకైనా ఎప్పుడైనా నీకు ఆయాస్కరమైన ఏదేమంటే తీసేవని చెప్తున్నది ఏంటంటే, దేవుడు మనల్ని దృష్టించినప్పుడు ఆ వెలుగులో అంతా పవిత్రంగా ఏ లోపం లేని వారిగా మనం కనబడాలి, కానీ ఏదో ఒక అవిధేయత అడ్డుగా ఉండకూడదు. సన్నిధిలో ఆయన వెలుగు ప్రకాశించబడుతున్నటువంటి భక్తుల వ్యక్తిత్వ విషయంలో వాళ్ళెప్పుడు నిర్మలుగా, పవిత్రులుగా తీర్చబడుతుంటారు. అసలు అంత అద్భుతం అంటే దేవుని సన్నిధిలో కనబడేటటువంటి వారి విషయంలో మనకు ఉదాహరణకి లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కనబడుతున్నాడు. ఎరుకో ఆయన వాస్తవం ఏంటంటే అందరూ యేసు ప్రభువు గురించి బాగా చెప్పుకుంటున్నారు.
ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన దివ్యమైన బోధనను గురించి నేను కూడా యేసు ఎవరో చూడాలనేటటువంటి కోరిక, ఆశ ఆయనకు వచ్చేసి ఆయనకు వచ్చింది. తండ్రి సన్నిధే కుమారుడైన యేసు ప్రభువా, ఆ సన్నిధి, ఆ వెలుగు లోకంలోకి వస్తూ ఉంది. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో యోహాను భక్తుడు మొదటి అధ్యాయంలోని అది నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగించుచుండెను. అది చూసారా, ఆ వెలుగు లోకానికి వచ్చింది. తండ్రి అయిన దేవుని సన్నిధి వెలుగు కుమారుడే. ఏమండి, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన అనేకులను వెలిగించడానికి లోకానికి వచ్చాడు. కానీ లోకము దాన్ని ఏం చేసిందండి? లోకము ఆయన తెలుసుకోలేదు, ఆ వెలుగును గ్రహించలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ఏమైంది? మనుషులకు వెలుగయ్యం. ఏమైందా? ఏం చెప్తామా మాట? ఆయనలో, యేసు ప్రభు వారిలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్యలో జీవం ఉండెను, ఆయన సన్నిధిలో జీవిస్తున్నటువంటి వ్యక్తులకు, భక్తులకు ఏమవుతుంది? అది వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని. ఇంకా మాకు చీకటిలోనే బాగుంటుంది, చీకటిలోనే హాయిగా ఉంటుంది, ఎవరు చూడరు, మాకు ఈ చీకటే కావాలనుకునేటువంటి వ్యక్తులకు, ఆ వ్యక్తులు ఈ చీకటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు తెలుసుకోలేక, ఈ వెలుగును తెలుసుకోలేకపోతున్నారు. శాస్త్రులు, పరిచయులు ఆ దినాల్లో, ఏమండి, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు, అందరి మధ్యకు ఆ సన్నిధి వెలుగు వారి మధ్యకు వచ్చింది. ఆ వెలుగైన ప్రభువారు వచ్చారు. వారిని ఆహ్వానించలేదు, ఆయన్ని చేర్చుకోలేదు, ఆయన అంగీకరించలేదు. తన స్వజనులే, స్వకీయులే ఆయనని అంగీకరించలేదు. ఆయన వ్యతిరేకించారు, నిరాకరించారు, త్రోసివేశారు. మాకొద్దు ఈ సన్నిధి వద్దు, ఈ వెలుగు మాకొద్దు, మాకు బరబ్బా కావాలి అని ఆయన సిలువకు ఎక్కించారు. ఆయన వారి గురించి ఏడ్చిన, కన్నీరు విడిచిన, స్వార్థ ప్రకటించిన, ఆ సమాధాన సంబంధమైనటువంటి స్వార్థను ఎవరు కూడా అంగీకరించలేదు, ఆయనతో ఏకీభవించలేదు. మాకొద్దు అని ఆ వెలుగును త్రోసివేసి చీకటినే వారు కోరుకున్నారండి. చీకటినే వారు కోరుకున్నారు. అయితే అనేకులు, సుంకరులు, పాపి అని పిలువబడుతున్నటువంటి వారు ఆయనను తన ఎంట చేర్చుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఒక సుంకపు పుట్టుతారు, ధనవంతుడు. యేసు ఎవరో చూడాలని కోరిక ఆయనలోకి వచ్చేసింది. ఆయన ఆశను బట్టి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కనుక ప్రత్యేకంగా ఆయన కొరకు ఎరుకో పట్టణం వైపు ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సంగతిని ఎరిగాడు. పొట్టివాడైనందున, ఎత్తైన జనులందరూ ఆయనకు అడ్డుగా ఉన్నందున ఆయన చూశాడు, ఎలాగా ప్రభువును చూడగలను, వీళ్ళందరూ నాకంటే ఎత్తుగా ఉన్నారు, ఎందుకంటే ఎత్తైనటువంటి స్థానం నాకు కావాలి అని ఆలోచిస్తుండగా తన కంటికి మేలు చెట్టు కనబడింది. ఆ చెట్టు ఎక్కాడండి. ఇప్పుడు అందరికంటే ఎత్తుగా ఉన్నాడు. అందరికంటే చక్కగా పట్టండి. ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ఎవరం కూడా టక్కున అనుకోగానే దేవుని చూడలేము, దేవుని మాటలు గ్రహించలేము, వాటిని మనం అర్థం చేసుకోలేము.
కనుక అందరికీ చాలా సునాయాసంగా అర్థమవడానికే దేవుడు సేవకులను, మందిరాలను, సహవాసాలను ఆయన ఏర్పాటు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఒక టీచర్ లాగా, ఒక ఉపాధ్యాయులాగా, ఒక కాపరి, ఒక పాస్టరు, సువార్తికుడు ఎందుకు ఆ మందిరంలో? ఆయన దేవుని సంగతులను బోధించుడా. మాట్లాడమని మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. దైవాత్మను కలిగి ఆత్మతో కూడి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడతాడు. అదే కేవలం శారీరకంగా, భౌతికంగా, అక్షర జ్ఞానంతో ఆ పాస్టర్ గారే మాట్లాడాడు అనుకోండి, అది అందరికీ తృప్తిగా ఉండదు. దేవుడే అందరికీ చెప్పాలి మీరే, అందరికీ చాలిన దేవుడు. ఈవేళ కొత్తగా వచ్చిన వ్యక్తి అక్కడ కూర్చుంటే, ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి ద మోస్ట్ సీనియర్ బిలీవర్, విశ్వాసం అక్కడ ఉంటే, ఆ కొత్తగా వ్యక్తిలో వచ్చిన వ్యక్తికి, 40 సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి వ్యక్తికి అందరికీ సరిపడేటటువంటి వాక్యాహారాన్ని దేవుడు వడ్డిస్తాడు. గట్టిగా చదువు వద్ద అది ఏదో ఒక ఈ లోక సంబంధమైనటువంటి టీచర్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి లెసన్స్ ఆయన చదివి వాటిలాగా బుక్ దగ్గర పెట్టుకొని చెప్తాడు. 9th క్లాస్ వాడికి దానికి సంబంధించిన మాస్టర్ గారు చెప్తాడు కదా. 1 నుండి 10 వరకు అక్కడ కూర్చున్నారు అనుకోండి విద్యార్థులు, ఏం చెప్తాడు ఆయన? 1వ తరగతి వాడు చెప్పాలా, 2వ తరగతి వాడికి చెప్పాలా, 10th తరగతి చెప్పాలా? అర్థం కాని పరిస్థితి. ఆధ్యాత్మిక విషయంలో ఈ యొక్క పాఠశాలకు మనం వచ్చినప్పుడు, ఏమండి, మందిరం అనబడేటటువంటి దైవ పాఠశాలకు మనం వచ్చినప్పుడు 1 నుంచి 10th వరకు ఎవరికి ఏది కావాలో ఆ వ్యక్తి కాదు, నిలబడుతున్నటువంటి పాస్టర్ గారు కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరికి ఏ ఆహారం కావాలో, ఏ సమస్యలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారో వాటి గురించి మాట్లాడి అందరిని సరిచేసి అందరిని ఆధ్యాత్మిక విధముగా తృప్తిపరిచి పంపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అది అందుకు దేవుడు తన సేవకులను ఆది నుండి ప్రవక్తలను, యాజకులను, బోధకులను, సేవకులను, అపోస్తలులను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఆయన సంఘంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇది వారికి వచ్చింది కాదు. ఒకవేళ వారికి ఏదో చేసి వచ్చినా వారు ఆత్మీయంగా సంఘానికి ఉపయోగపడరు. దేవుడు పిలిచినప్పుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తుల ద్వారా దేవుడు ఉన్నతంగా మాట్లాడి ప్రతి విశ్వాసిని బలపరుస్తాడు. ఆయన సన్నిధిలో అలా ఉంటుంది. అలాగే అది ఎక్కడ జరుగుతుంది? సంఘానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభు వారు ఎవరో, ఆయన వల్ల మనకు ఏమేమి కలుగుతుందో, ఎందు నిమిత్తం ఆయన లోకానికి వచ్చాడో, ఆయన అనుగ్రహించే రక్షణ ఎలాంటిదో, ఆయన దేనికి మార్గమై ఉన్నాడో అది తెలుసుకుంటారు. సంఘానికి రావాలి. ఒక మందిరంలో సహవాసంలో సహవాసానికి వచ్చినప్పుడే మనకు విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. దేవుడు మాట్లాడతాడు. అక్కడ పరిశుద్ధాత్ముడే బోధకుడుగా ఉండి బోధిస్తాడు. అందుకు సంఘాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేపలు పట్టే వాళ్ళే, అబ్బాయి మీ పేతురు యాకోబు వ్యూహంలో మేము వాళ్ళు విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని ఎన్నిక చేసుకుంటే, పెద్ద పెద్ద పాండిత్యం కలిగిన వారు, శాస్త్రులు, పరిచయులు కూడా ఈ విద్య లేని పాములైనటువంటి ఈ జాలర్లు సేవకులే సేవ చేస్తుంటే, అదేంట్రా బాబు, ఇంత గొప్ప పాండిత్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళెవరు వీళ్ళు విద్య లేని పామర్లు కదా, ఇంత గొప్ప పాండిత్యం వచ్చింది ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపడతారు. అదేంటి, ఇక్కడ పెద్ద హీరో పాస్టర్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉండి ఆ హీరోయిజాన్ని ఆయనకి ఏర్పాటు చేస్తారు. ఇది మానవ అక్షర జ్ఞానాన్ని బట్టి 4 రిఫరెన్స్లు వాడి మీద కోపం ఉందనుకోండి, వ్యతిరేకంగా 4 తీసుకొని ఆ రిఫరెన్స్లతో మాట్లాడవచ్చు. అలాంటిది కాదు ఇది. దేవుడు వచ్చినటువంటి భక్తులను, బిడ్డలను సరి చేయటానికి
ఆయన తన ఆత్మతో ఏ సందర్భంలో ఏది అవసరమో అది మాట్లాడించేటటువంటి వాడు ఉన్నారు. కనుక జక్కయ్య తనకేం అర్థం కాదు, ఎలా చూడాలో ప్రభువుని, కనుక మేడు చెట్టుని ఆశ్రయంగా చేసుకున్నాడు. వీళ్ళకందరికంటే ఎత్తుగా ఉన్న చెట్టు కనుక దీని మీద ఎక్కితే నేను వాళ్ళకంటే ఎత్తుకుంటా, ప్రభువుని చూస్తా. ఎవరైనా ప్రభువుని తెలుసుకోవాలి, కనుగొనాలి, వాక్యంలో ఉన్నటువంటి లోతులను ఎరగాలంటే జక్కయ్య మేడు చెట్టు ఎక్కినట్లుగా దేవుని సంఘానికి రావాలి. లోక సంబంధమైన అక్షర జ్ఞానం కంటే దేవుడు తన ఆలయంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అక్కడ ఉంచాడు. వాటిని అనుగ్రహిస్తారు. ఎంతమంది విద్య లేని వారు ఆలయానికి వచ్చి విద్యను, జ్ఞానాన్ని, రక్షణను, ఆత్మీయతను, ఆరోగ్యాన్ని ఏమండి ఇంకా అనేక లోటుపాట్లు సరిచేయబడి ఉన్నతమైన దీవెనను పొందుకున్నారండి. ఉన్నతులయ్యారు. ఆ ఆలయంలో కాలు పెట్టి ఉన్నతులయ్యారు. ఇటు మనోడు చూడండి, సంగీత పరంగా రాజా గారి ఏమీ కానీ ఇప్పుడు మన జీవన్ వెళ్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఇక అంతే, అక్కడ అడుగు పెడితే చాలు ఆధ్యాత్మిక అన్ని విధాలుగా ఆయన వర్ధిలింపు చేస్తారు. ఇక్కడ బిడ్డలను చూడండి, అసలు ఏది అన్నటువంటి వాళ్ళు సువార్త చక్కగా ప్రకటిస్తున్నారు. ఇది దేవుడిచ్చిన జ్ఞానం అని, మనుషులు ఇచ్చిన జ్ఞానం కాదు. కనుక దేవుని మనం క్లియర్గా స్పష్టంగా చూడాలంటే ఆయన సన్నిధి అనబడేటటువంటి ఆలయానికి ఎక్కి రావాలి. అనేకులు చేతులారా సహవాసాలు దూరం అయిపోతారు. ఏమండి దాన్ని వ్యతిరేకిస్తారు. ఏమండి ఎప్పటికీ ఎన్నటికీ దేవుని సంఘం మీద ఎవరు అలకపోరు. నాకు నా సంఘం కావాలి, నా దేవుని మాటలు కావాలి. అది ఆయన మాట్లాడాలి నాతో, నన్ను రక్షించుకున్నటువంటి స్థానం అనేటటువంటి మనసు ప్రతి విశ్వాసికి రావాలి. అది వచ్చినప్పుడు చాలా అద్భుత రీతిగా ఒక సాధనంగా వాడబడతాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని, నేను ధనవంతుడిని, నాకు మంచి ఉద్యోగం ఉంది, నేను చెప్పే అక్కడ ఏంటనేటటువంటి ఆలోచన రాలేదు, సిగ్గుపడలేదు, భయపడలేదు, ఎగతాళి చేస్తానని ఎవరి ముగ్గుమాట పడలేదు. ఎన్నిసార్లు పడ్డాలో వినిపించాడు. మనకి ఇక్కడ 1979లో ఆర్ఆర్కి మూర్తి గారు పిలిచాం. ఏం లేదు సేవ 84 కదా. ఆర్ఆర్కి మూర్తి గారు పిలిచినప్పుడు అప్పటికే ఆయన పాలస్తీనా, ఇస్రాయల్ దేశాన్ని తిరిగారు. ఆయన చెప్తాడు, ఆ రోజున నేను ఇదే సందేశం జక్కయ్య గారి గురించి మాట్లాడుతూ నేను వెళ్ళాను. ఆ ప్రదేశంలో ఆ మేడ్చెట్లు ఎక్కడ ఉంటే చాలా స్ఫూర్తికుంటాయంట. చాలా స్ఫూర్తికుంటే మరి ఎట్లెక్కాడో ఏంటో నున్నగా ఉంటాయంట. ఎట్లెక్కడో ఏంటో మరి ఏంటో గారు మొత్తానికి ఆ కొమ్మలు కొట్టుకోవాలన్న ముందు ఇమ్రాన్ పై నుంచి ఎక్కాలి కదా. ఎలిసిపాటు పడ్డాడు, లేచాడు, మొత్తానికి ఎక్కాడు ఆయన. అలాగ పరిస్థితుల్లో ఉన్నా కూడా అని మూర్తయ్య గారు చెప్తున్నాడు. ఆ మాట నాకు బాగా గుర్తాడు. మరి ఎన్నిసార్లు లేచాడో, ఎన్నిసార్లు పడ్డాడు, లేచాడో, మొత్తానికి ఎక్కి అలా కూర్చున్నాడు. అయ్యా క్రీస్తు యేసునందు ప్రయాస వ్యర్థము కాదు. ఒకవేళ మనం, ఎందుకంటే నేను మనిషినిగా ఇప్పుడు 8ంటికి సిద్ధపడాలంటే కనీసం 6 గంటలకైనా ఇంకన్నీ రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఈ చలికి మంచుకి ఇంకొద్దిసేపు పడుకుంటే బాగుండని నాకే అనిపిస్తుంది. ఎప్పుడో వేపుకుని 3-4 గంటల ప్రార్థన చేసుకునే వాళ్ళం ఈ చలికి లేవలేకపోతున్నాం. లేచిన పడుకొని స్తుతిస్తున్నాం. మరి మీరెంతమంది చక్కగా సిద్ధపడి ఎప్పుడో 5-6 లేచి అన్ని సిద్ధపడి 8 గంటలకు మీరు వస్తున్నారంటే నిజంగా ఇది కొద్ది టైం అయినా ఈ టైం లేచే టైం కాదు కదా. అంత ఇదిగా ఉండేటటువంటిది కాదు. ఒక చురుకుదనం వచ్చేది కదా. 8 దాటితేనే కొద్దిగా ఈ చలికాలం కొద్దిగా చురుకుదనం వస్తుంది. ఆ చలి పోయి కొద్దిగా సూర్యుడు వచ్చి బాగొచ్చు. అయినా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇది ప్రభు దినం. భక్తిహీనంతో నివసించడం కంటే మీ మందిర ఆరాధనలు ఒక్క దినము గడుపుట 5 దినాల కంటే శ్రేష్టమైన దినాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలని పెద్దోడు సైతం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు సైతం కూడా చాలా ఆసక్తి దాయకం. ఇంత ఆసక్తిని వ్యక్తపరిచినటువంటి ఆశను, కోరికను కలిగి ఉన్నటువంటి జక్కయ్య వ్యర్థుడు కాలేదో.
ఆరాధనకు మనం స్పెండ్ చేసే ఈ టైం ఏమాత్రం వ్యర్థం కాదు. ప్రతి గడియ దీవెనకరమైంది. చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. దేవుని ఆలయంలో గడిపిన ప్రతి క్షణము దీవెనకరమైనది. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ నందియాలయంలో ఒక్క దినము ప్రయత్నగా సన్నిధి కొరకు ప్రయాస ఎప్పటికీ అందరికీ అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలు చాలా ఉచితంగా ఆయన సన్నిధి వెంటాడుతున్న ఆ విలువను ఎరుగక తగిన రీతిగా ఆ సన్నిధిలో మెలగక ఉండక వాళ్ళు అనేకులు ఎక్కువ మంది అరణ్యంలో నశించి పోయారు. చాలా మందికి అర్థం కావటం లేదు. మందిరం అంటే అర్థం కావటం లేదు. ప్రార్థన అంటే అర్థం కావటం లేదు. వాక్యం అంటే అర్థం కావటం లేదు. వ్యర్థమైపోతున్నాయి వాళ్ళ బ్రతుకులు. దేవుని సన్నిధి విలువ ఎరగనటువంటి వారు బ్రతుకులకి విలువ ఉండదు. చీకటిలో ఉంటారు. సన్నిధికి వస్తే వెలుగుంటుంది కనుక వాళ్ళు ఏమైనాలో వారికి అర్థమవుతుంది. లైట్ వేసినప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉందో కనబడుతుంది కనుక దాన్ని సరి చేసుకుంటాం. ఏమండి, పగటి వేళ చక్కగా పరిగెత్తాం కానీ రాత్రులు ఎక్కడ పరిగెత్తాం, ఏ గుంటలోనూ పడతాం. కనుక చీకట్లో నడిస్తే బ్రతుకులన్నీ కూడా వ్యర్థమైపోతాయి, నష్టానికి గురవుతాం. వెలుగు కావాలి. వెలుగు కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించబడినప్పుడు తిన్నని మార్గాన్ని మనం నడుస్తాం. క్షేమకరమైన మార్గాలకు మనం నడుస్తాం. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన మేడు చెట్టు ఎక్కాడు. అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడు చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను ఇంత ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూసారా, ఆయన సన్నిధి కొరకు ఆయన చూడటానికి ఆశపడితే ఆయన చూసేది నేనే నీ ఇంటిలో ఉంటాను కంతే. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నువ్వు ఆయన సన్నిధిని వెతికితే, ఆశపడితే, ఆయన సన్నిధికి రావడం నీ ఇష్టపడితే, వస్తుంటే ఆ సన్నిధి నీ ఎంత ఉంటుంది. గట్టిగా తప్పడబడ్డా ఆ సన్నిధి నీ ఇంటికి వస్తుంది. నీళ్ళంతా కూడా వెలుగుతో నింపబడుతుంది. ఎందుకు కొన్ని ఇళ్ళకు మనం వెళ్ళినప్పుడు చీకటి కనబడుతుంది. ఏది చీకటి అంటే ప్రార్థన లేదు, భక్తి లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఏం లేదు. చీకటి ఉండకుండా
అది దేయాలకు నివాస స్థలంలో ఉంటుంది. అవి హాయిగా అక్కడ సంచారం చూసుకుంటే దేవుని ఇంటికి నీ వెళ్తా ఇల్లే నీ ఇంట్లో ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. అన్నీ కూడా చిన్న చూపు తక్కువ వచ్చినా చూస్తుంటారు. ఏమండి, ఇక్కడ చక్కగా ఈయన ఒకే మాట అన్నాడు ప్రభువా. ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగున ఆయన నేడు నేను ఇంత ఉండవలసి ఉన్నాను చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుతాడు. అందరూ అది చూచి చూడండి, ఒక రక్షణ కార్యం మంచి కార్యం జరుగుతున్నప్పుడు సైతాను అందరిలో ప్రవేశించు ఈ మాట చెప్పిస్తుంది. ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళేదని చాలా సనుక్కని చూసారా. ఇది ఎందుకు కొంతమంది పర్టికులర్గా ఎందుకు చూస్తారంటే విమర్శించడానికి, తప్పులు పట్టడానికి చూస్తారు. అరే ప్రభువు గొప్పవాడు, ఆయన ఎంతోమంది బ్రతుకులు మార్చాడు. ఆయన బోధలన్నీ కూడా అది వడ్డీలు తీసుకో, లంచం తీసుకో, వాళ్ళు ముంచు వీళ్ళు ముంచు అని కాదు, తప్పు చేయొద్దన్న బోధలే ఆయన చేసేది. కాబట్టి జక్కను కూడా మార్చేస్తాడేమో, మంచోడుగా చేస్తాడేమో అనేటటువంటి రావటం లేదు. రాకపోగా ఏమన్నారు, ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళని చాలా సరిగ్గా తర్వాత చెబుతాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. అన్నా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, భయపడద్దు. ఎవరికి దొంగతనానికి వెళ్తలేదు, హత్య చేయడానికి వెళ్తలేదు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు. ఏదైనా లోపాలు బలహీనతలు ఉంటాయి, చూస్తాడు మన దేవుడు. మన పశ్చాత్తాపంతో సరిచేయబడతాం, సరిచేసుకుందాం. ఆయనకి సన్నిహితంగా ఉన్నాం, ఆయనకి ఇష్టంగా ఉన్నాం, ఆయనకు దగ్గరగా ఉన్నాం. ఇక జక్కయ్య అంటున్నాడు చూడండి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేవుడైనా తీసుకుని నీడలా అతడికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఇది చాలాసార్లు మీరు వినవచ్చు. ఇదేంటి స్వార్థ చెబుతున్నాడు అనుకోవచ్చు కొందరు మందిరంలో. నానా ఇంకా మనము దేవుని కోరుకోవలసింది, మన సరి చేయబడవలసింది, దేవుని ఇంకా సమీపంగా చేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం సరి చేయబడవలసినటువంటి విశ్వాసులమైనా కూడా చాలా ఉన్నాయి. కొందరు బ్రతుకులు ఎలా ఉంటారంటే అననీయ సభ్యులలాగా ఉంటారు. ఏదో దేవుడికి అంతా ఇస్తానన్నట్టు ఉన్న పొలవ స్థలం అన్ని సగం దాచిపెట్టుకున్నారు. మళ్ళీ అక్కడ అబద్ధం. అలాగే నేను ఇక్కడ ధనాన్ని గురించి చెప్పడం లేదు. సగమే తమ అంతరంగాన్ని సరి చేసుకుంటూ సగం లోకాపేక్షతో నింపుకున్నటువంటి వ్యక్తులు, భక్తులు అని చెప్పుకుంటూ విశ్వాసం లేకపోలేదు. అందుకే పౌలయ్య అన్నాడు తిమోతితో, పైకి భక్తి గలవారే దాని శక్తిని. అది మనం పరిపూర్ణమైతే ఎప్పుడో వెళ్ళిపోతాం హాయిగా. పరిపూర్ణత కుదురుగా ఉంది కనుకనే ఇక్కడ ఒకటి మనం సరి చేసుకోవలసింది ఉన్నాయి. సేవకులుగా రెండవది తలాంతులు వెళ్ళేటువంటి వారుగా మనం చేయవలసింది ఎంత ఉంది. రెండండి మనం బ్రతుకుంటానికి కారణం ఏంటంటే, ఒకటి సరి చేసుకోవలసింది ఉంది, 2 చేయవలసింది ఉంది. ఇంకెక్కడికి వెళ్ళాలో, ఎక్కడ పరిచయం చేయాలి. అందుకని దేవుడు తన భక్తులు, భూమి మీద భక్తులు ఎవరంట, శ్రేష్ఠులంట. వాళ్ళ అవసరం, వాళ్ళు ఇనమందు బ్రతికి ఉండటం వలన అనేక జీవితాలు సరిచేయబడతాయి. వారి భక్తి, వారి ప్రార్థన, వారి మాటలు చీకటిలో ఉన్న వారికి వెలుగును కలుగు చేస్తాయి. ఇక్కడ ఏం చేశాడు, ఏం ప్రభు అడగలా. ప్రభువును చూశాడో లేదో, ప్రభు వైపు తనలో లోటేంటో తెలియబడింది. తానేం చేయాలో తనకు తెలియబడింది. 4 వంతులు మరలా ఇచ్చేస్తానయ్యా. ఏమండి, అన్యాయంగా దేవునైనను నేను ఎవరైతే మొదటిదేమో ఆస్తుల సగం పేదలకి ఇచ్చేస్తాను. అలాగే ఎవరి వద్దనైనను అన్యాయంగా దేవునైనా తీసుకుంటే అతనికి 4 వంతులు చెల్లిస్తాను. ఈయన చేయవలసింది.
మీరు ఏం చేయాలో ప్రభు వైపు చూసినప్పుడు ఆ ముఖ కాంతిలో దాన్ని ఏదో సరి చేసుకోవాలో ఏం చేయాలో అని తెలియదన్నాయి. ఎంత కట్టుకెళ్తానా నేను చేస్తే ఏంటి ప్రయోజనం? సగం ఎవరికంట? ఆయన అందరి విషయం కదా ఇక్కడ మీరు గమనించాలి. కొందరు కొన్ని విషయాల్లో సరి చేయబడాలి. ఇప్పుడు ఇంత ధనవంతుడు సుంకపు గుర్తుతారు, ధనము చాలా విస్తారంగా ఉంది. ప్రభువును చూడకముందేమో, ఆయన సన్నిధిని చూడకముందేమో రూపాయికి 4 రూపాయలు మూట కట్టాలి, కట్టుకోవాలి, సమకూర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభువును చూసిన తర్వాత ఏమో అస్సలు రక్షణ కంటే, దేవుని కంటే, ఆయన సన్నిధి కంటే ఏది విలువైంది కాదు. కనుక నాస్తిలో సగం పేదలకు ఇచ్చేసేయాలి. తిండి లేక, నివాసం లేక, కుటుంబంలో ఎన్నో సమస్యల నుండి ఇరుకుల ఇబ్బందులతో అలమటించిపోతున్నాడు. నేను తినాలి, త్రాగాలి, నా బిడ్డలకు ఏదో ఫీజులు కట్టాలి అని ఎదురు చూసేది లేదు. నాకు 1000 రెట్లు దేవుడు ఇచ్చాడు, కనుక సగం పేదలకు ఇచ్చేసేయాలి. వాళ్ళ అవసరాలు తీర్చాలి. నా ఆత్మీయ అవసరాలు తీర్చుతున్నాడు నా దేవుడు, నా ప్రభు. నా ఆత్మకు తృప్తినిస్తున్నాడు నా ప్రభు. దీనికంటే మేలుకరమైనది, దీవెనకరమైనది ఏమి లేదు కదా. ఎంత మనశ్శాంతి ఇచ్చాడు. లక్షల కోట్లు నాకున్న ఈ తృప్తి, మనశ్శాంతి నాకు కలగలేదు. ప్రభువును చూసిన తర్వాత అది వచ్చేసింది. కాబట్టి చాలా మంది ఇరుకులు, ఇబ్బందులు, పేదరికం అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. నానా కొద్దిగా డీప్గా వెళ్తున్నాం మనం. ఏది జట్టు గురించి చెప్తున్నానంటే, దీని గురించి చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటిని నా హృదయంలో సిద్ధపరుస్తూ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు అన్నమాట. జక్కీకప్పుడు పేదల జ్ఞాపకానికి వచ్చాడు ప్రభువును చూడగా. అంతకుముందు డబ్బు 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 సమకూర్చుకుంటాడు. ఇప్పుడు ఆయన సన్నిధిని ఆయన చూడగానే ఆయన ముఖ కాంతిలో ఏ విషయాల్లో అవిధేయుడుగా ఉన్నాడు. అయ్యో పేదలను పట్టించుకోలేదే, పీడించేది, వాళ్ళని పట్టించుకోవాలి కదా. ఈ పేదలను కనికరించువాడు ఎవరట? యెహోవాకు అర్పించువాడు. వాళ్ళ జ్ఞాపకం వచ్చారు, నేను అది చేయాలి. వీళ్ళకి వాళ్ళ పిల్లపాపలు సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఆహారం ఉండాలి, వాళ్ళ పిల్లల చదువులు, ఆరోగ్యం, వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చబడాలి. కొంతైనా నేను చేయాలని ఆయన సన్నిధిలో అది బయలుపడి. అదే విశ్వాసులుగా, సేవకులుగా మనం కూడా ఆ కాంతి మన మీద సరైన రీతిగా ప్రకాశించబడినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు సేవకులుగా నేనేం చేయాలో నా మనస్సాక్షి నాతో మాట్లాడేది. ఇంత చేస్తున్నారు చూడు. ఆ పాస్టర్ గారు ఏ సమస్యలో ఉన్నాడో, ఏంటి ఆయన సంగతి, ఏంటి ఆయన సంగతి? ఉన్నీగా కాదండి, నేను మందిరం కట్టుకున్నానుగా అన్నాను అనుకోండి, మళ్ళీ దేవుడు మనసుతో మాట్లాడతాడు. అది కదా ఉండగా అంటాడు. ఏమైందంటే సేవకులు కూలి ఒకటి జరిగింది జనవరిలో. ఒక పాస్టర్ గారు చాలా ఒక 10-15 మంది కూడా ఉండరేమో అనుకున్నాం విశ్వాసులు. వాళ్ళైనా పాపం ఆ మెరగాలికి వాటికి వెళ్ళేవాళ్ళు తెలుస్తారు. రెండోది పిలువబడిన సేవకులు వాళ్ళు ఇవ్వాలని ఎప్పుడు ఆశపడతారు, వాళ్ళని పెంచాలని ఆశపడతారు. అంతే. నేను సేవకు తెలియదు చెప్తాను, సేవక సదస్సులు, అయ్యా మీరు దశం భాగం ఇవ్వాలి, చాందాలు ఇవ్వాలి, కృతజ్ఞతాత్మలు ఇవ్వాలి. వద్దు. ఫార్మాలిటీకి ఆ వరుసలో ఒకటి తర్వాత 2 అన్నట్టుగా, 1, 2, 3, 4 అన్నట్టుగా, 4 తర్వాత 5 అన్నట్టుగా దేవుడికి ఇవ్వండి. అప్పుడు సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు ఎంతో. ఏదో వాక్యాధారం చెప్పండి కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా పీడించొద్దు. అలాగే ఆ మందిరంలో ప్రత్యేకంగా ఆ ప్రసంగాలు వద్దు. మన డ్యూటీ ఏంటంటే, నేను ఎన్నో పర్యాలు మీకు చెప్పాను కదా, నీతిమంతుడు, మీరు చెప్పండి, నీతిమంతుడు ఏ మూలంగా? అదే ఒక పాస్టర్ కూడా నానా వాక్యం ఏముందంటే, నీతిమంతుడైనటువంటి పాస్టర్ గారు విశ్వాసుల మూలంగా కాదు, దేని మూలంగా? అది నీతిమంతుడైన పాస్టర్ గారు
విశ్వాసుల మూలంగా కాదు నాన్న, ఏ మూలంగా? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కనుక మా డ్యూటీ ఏంటంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, సహకరించినా సహకరించకపోయినా వాళ్ళందరూ మన మందిరానికి రావాలి. ఇచ్చేవాళ్ళు రావాలి, ఈయనోడు రావాలి, అందరూ రావాలి. అంతే. మన డ్యూటీ ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన మంద అక్కడ కనబడాలి. వాళ్ళకి మాత్రం మనం ఏమేమి చేయాలి చేయాలి, ఎలాగూ సందేశాన్ని అందించాలో, వాళ్ళ కొరకు ఎలా ఉపవాసం ఉండాలో, ఏమి చేయాలో, ఏమి హెచ్చరించాలో, జ్ఞానయుక్తమైన వాటిని ఎలా చెప్పాలో, ఉపసించాలో ఆ డ్యూటీ మనం చేయాలి. దేవుడు మన యజమానుడు మనకు అప్పగించిన డ్యూటీ మనం చేద్దాం. ఇంట్లో వాళ్ళకి ఆయన అంటున్నాడు, అది పెట్టుకున్నాను నా ఫంక్షను, విశ్వాసం రూపాయి కూడా లేదు అంటే ఎందుకు తరా? ఎందుకు వాళ్ళు ఇవ్వాలని రూలే ఉంది అక్కడ. అది వాళ్ళ ప్రేరణ, వాళ్ళ ఇష్టం. అది దేవుడు నడిపిస్తే ఇస్తాడు, లేకపోతే. ఇంకా ఇవి చెప్తుంటాను నేను కూడా. మీరు ఇస్తే నాకు చాలు. ఆ తర్వాత వాక్య లోతుల్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు బ్రతికిస్తున్నారు, వాళ్ళు చేయాల్సి చేస్తున్నారు, ఇవ్వవలసి ఇస్తున్నారు. దేవుని పని జరగవలసింది జరుగుతుంది. అప్పటికి నేను చెప్తాను సేవకులకి, మనం డబ్బులు అమౌంట్ బ్యాలెన్స్ పెంచుకుంటాం కాదు, వాళ్ళు ఇంత ఇస్తారు అంత ఇస్తారు దృష్టి పెట్టుకోను కాదు, అది మనం సమకూర్చుకుంటాం కాదు. ఒకవేళ వాళ్ళ ద్వారా దేవుడు ధన సహాయం ఏదైనా చేయించినా అది దేవుని పని కొరకే మనము సద్వినియోగపరచాలి. గట్టిగా డబ్బులు పట్టండి. అది మన అకౌంట్లో పెంచుకుంటాం కాదు. నాకు నేను చెప్తున్నాను, ₹1 మొదలు పెంచాంగా 84లో ఇప్పటి వరకు కూడా ఇచ్చింది ప్రతిదీ ఎక్కువ భాగం దేవుని సేవ కొరకే సద్వినియోగపరుస్తున్నాను. అమ్మ దిగిపోయిన తర్వాత జాబ్ చేతికి అమౌంట్ వస్తే బిడ్డల గురించి కూడా ఎక్కువ ఆలోచించాలి. నందిరయ్య మనం ఉన్న రోజుల్లోనైనా దీన్ని ఒక స్థిరంగా స్టాండర్డ్గా కట్టి సౌండ్ ప్రూఫ్ ఏర్పాటు చేస్తే చక్కగా రాబోయే తరం ఏ లోటు లేకుండా చక్కగా ఘనంగా వాళ్ళు సేవ చేసుకుంటారు. మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ వాళ్ళు భక్తులు ఆలయానికి సంబంధించి కదా చక్కగా స్థలాలు వదిలిపెట్టారు. గుండెగ్రౌండ్ కానీ, ఉల్ఫాలు కానీ, స్టాక్ హాలే కానీ, అక్కడ పెద్ద చర్చి కానీ, ఇక్కడ చిన్న చర్చి కానీ, ఈ దినాల్లో ఘనంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అక్కడ అసలు ఎవరు ఇస్తారు మనకు? ఒకవేళ ఒక కళ్యాణ మండపం మన అద్దె తీసుకోవాలన్నా ₹1,00,000 కావాలి. మన మంద తక్కువ వాళ్ళ ఒకసారి 1000 మంది 2000 మంది కూడా బంధువులు మిత్రులు ఎక్కడెక్కడి నుంచి మన పెళ్ళికి వచ్చేస్తారు. పిల్లలకి వాళ్ళకి ఎక్కడ తెలుసు. ఈ దినాన మనం చాలా తక్కువ ఒక పెళ్లి మేము చేస్తాం. చిన్న చర్చి దగ్గర కమ్యూనిటీ హాల్లో 15,000. దాదాపు 500-600 మంది కూర్చోవచ్చు. చక్కగా బాగా చాలా గ్రాండ్గా ఆ పెద్దలు, ఆ మిషనరీలు, ఆ భక్తులు మనకి ఈ ఆస్తులు సంపాదించి చర్చిని కట్టి వెళ్ళిపోయారు కనుక మనం పెళ్లి చేసుకొని ఫంక్షన్లు ఎంతో ఘనంగా ధైర్యంగా హాయిగా చేయగలుగుతున్నాం. ఏమండి, రేపు మనం ఇది చక్కగా కట్టి తర్వాత రాబోయే వాళ్ళకి ఒక పైన చూడండి 400-500 మంది పడతారు. చక్కగా పెద్ద పెళ్లి వేసుకోవచ్చు. కింద ఫంక్షన్ హాల్ కొద్ది ఉండదు. అన్ని సమృద్ధిగా అన్నోళ్ళు అప్పుడున్న అన్నోళ్ళు అందరూ ఇట్లా మంచి చేస్తేనే వాళ్ళు చెప్పుకోవాలేమో. ఏమండి, దేవుని బట్టి మనల్ని హెచ్చించాలి. అంతేగాని ఇప్పుడు నేను కోట్లు సంపాదించాను, ₹1 కూడా తీసుకెళ్ళనుగా పైకి. ఇక్కడ చేసిందే అక్కడ అకౌంట్లో వేయబడింది. వాక్యాన్ని ఎదిగిన వాడినండి, ఎరగడం మాత్రమే కాదు, అనుసరించడానికి ఇష్టపడేవాడు. అమ్మమ్మ ముందు చేద్దాం లేదు, నాకు వచ్చిన ఆ పార్టీ 30 లక్షలతో ప్రారంభించేసింది. ఇప్పుడు 30 లక్షలు, ఇంకా ఇంకొక 20-30 లక్షల వరకు అవుతుంది. దేవుడిస్తాడు నిరీక్షణ కదా. కాబట్టి ఇవన్నీ కొన్ని శ్రేష్టమైనవన్నీ నేను మైండ్లో పెట్టుకుంటాను. బాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, మిషనరీలు వాళ్ళ పనులు, వాళ్ళ త్యాగం నాకు దృష్టిలో నేను చేయాలి ఏదో ఒకటి. అంతే
ధనాన హోసన్ ఆ మందిరం గోరంట్లో ఎంత పెద్ద మందిరం, అక్కడ పెళ్ళిళ్ళు ఎన్నో జరుగుతారు. ఎంతో సేవకులు అక్కడ షెల్టరు అలా ఇవ్వబడింది. మంది ఏదో ఒకటి అక్కడ ఘనత రావాలి, ఒక ఆశ్రయం కల్పించబడాలి ప్రజలకు. అది కావాలి, అది మీరు సేవకర్తలు. కానీ ఈ విశ్వాసులు అందరూ అవి 8,000 ఇచ్చి దీని 8,000 ఇస్తాడు, మొత్తం మూట పెట్టుకుని బ్యాంకులు వేసుకున్నామంటే వాడు 1 రూపాయి కొడుతున్నాడు, అంతే పోతాడు. వాక్యం ఎరిగిన వాళ్ళు అండి, ఎరగడమే కాదు అనుసరించడానికి ఇష్టపడేటటువంటి బ్రతికిది. అందుకే పావల రూపాయలతో లక్షల కోట్లు చేశాడు దేవుడు. నమ్మకంగా చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాను, ఈ స్థానం ఇచ్చాడు. నేను మిమ్మల్ని ఎవరిని పీడించలేదు, ఎవరిని విమర్శించలేదు, ఎవరిని చేయలేదు. మీరు బాగుంటే చాలు, మీరు ప్రార్థనలు భక్తులు పరిశుద్ధులు ఉంటే చాలండి, చాలు. తర్వాత మీరు కొందరు రక్షించుకుంటారు. ఆ తర్వాత మన యేసయ్య వచ్చే వరకు మన పరిచర్య కన్నీరు ఇది నిలబడి ఉంటుంది. అనేకులు దైవ రాజ్యానికి సిద్ధపడతారు. ఏది గట్టిగా చెప్పబడతాం. కాబట్టి సన్నిధిలో మనం సరిగా ఉంటే మనం ఏమేమి చేయాలో మన అంతరంగంతో దేవుడు మాట్లాడతాడు. అననీయ సభ్యులు లేకుండా కొంత దాచుకోం. నేను ఒక మాట చెప్తాను, హృదయాన్ని సరిగా దేవునికి ఇచ్చిన వాడు సమయాన్ని ఇస్తాడు, చూడండి, దేహాన్ని ఇస్తాడు, నలగొట్టుకుంటాడు, ధనాన్ని ఇస్తాడు. ఏదో అట్లే అన్నట్లు ఉండేవాళ్ళు, బాబాయ్ నేనే ఆడిస్తాను, నేనే ఆడ ఉపవాసం ఉంటాను, నేనే ఆడ గడుపుతాను అనేటువంటి వస్తాను. హృదయాన్ని సరిగా ఇచ్చిన ప్రతి వారు దేవుని కొరకు ఏదైనా వారు ఇవ్వగలరు. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా చేస్తారు. ఇంకా చక్కగా ప్రభువును చూడగానే ఆయనలో బ్రతకాలి అనేది ఆయన ముఖ కాంతులు, సన్నిధి కాంతులు తెలియబడింది. దానికి ముందుగా ఎంత పొడబెట్టుకున్నాను, పేద బిడ్డలు ఎంతో మంది ఉన్నారని. నా ఆస్తిని ఏం చేస్తారు, సగం ఏమన్నా పేదలకే. ఇది ప్రార్థన చేస్తున్నాను అనగానే కాదు, క్రియ కనపడా. ఆయన సన్నిధిలో ఉన్నాను ఇప్పుడే లేచాను అనగానే కాదు, ఆమెనని క్రియ కనపడా. ఇది కావాలండి ప్రతి ఒక్కరికి. నేను చెప్తాను, ప్రతి విశ్వాసి ఒక మిషనరీగా తయారవ్వాలి. నేను అప్పుడు 69-70లో ఎల్ఎం స్కూల్ అన్నమాట, పీడి కాలేజ్ మీరు ఎల్ఎం స్కూల్ అప్పుడు చెప్పుకునేవాళ్ళు అనమాట. ఈ స్కూల్ బిల్డింగ్ ఎట్లా కట్టారంటే సడన్గా టీచర్ గారు ఆయన కూడా చర్చికి బిడ్డల దగ్గర ఒక 6,000 సమకూర్చి సండే క్లాస్ పెట్టించిన విధానం అంట. ఇంగ్లాండ్లో సండే క్లాస్ ఇచ్చి బిడ్డలు ఇచ్చిన ఆ విరాళం విదేశాలు. దాంతో అక్కడ వెళ్ళండి చూడండి, బీఈడి కాలేజ్ దగ్గర లాడ్జ్ అంటారా పక్కన ఎల్ఎంపి స్కూల్, హై స్కూల్ దాన్ని కట్టించారు. అప్పుడే ఆ 70లోనే నాకు నిద్రపోయాను. ఇవన్నీ నాకు మైండ్లో ఉంటాయండి. ఒక మంచి అన్ని కూడా చిన్నతనం నుండి విన్నప్పుడు మైండ్లో ఉంటాయి. మాకు 4-5 తరగతి చదివేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో పాపం అక్కడ పుస్తకాలు బుక్స్ లేవు. ఎందుకంటే ఏం చేద్దామంటే ఏం చేద్దామరా, చాలా పెద్ద పైసలు వసూలు చేద్దాం. మీ అమ్మాయిని ఇచ్చిందిరా, నాకు పావులు ఇచ్చిందిరా, నాకు 10 పైసలుగా 10 పైసలు ఇచ్చింది, అందరూ ఇచ్చిందంటే తల 10 పైసలు వేసుకుంటారు. అందరూ వేసుకుని పుస్తకాలు వాళ్ళకి పుస్తకాలు చదివించేవారు. అప్పటి నుంచే దేవుడు ఆ మైండ్ ఇచ్చాడు. చెప్పడానికి సేవకుల సదస్సులో ఒక ఆయన పాపం పాస్టర్ గారికి బైక్ రిపేర్ అయ్యింది. రీబోర్ ఏదో చేయాలంట బోర్ చేయాలంట. కాబట్టి దానికి 12,000 కావాలి. ఒక మాట చెప్పాను నేను పాస్టర్కి. ఆయన వెళ్ళిన తర్వాత ఇది క్రియలు కావాలి, కార్యాలను కూడా మీరు వినాలి. 10-12,000 అవుతాయి అన్నాను. సరేలే వస్తే నేను పని ఉన్నా మనకి, నేను 5,000 ఇస్తాను, మిగతా మీరు అందరూ 500 ఇస్తాడు, 1,000 రూపాయలు ఇస్తాను. ఆ అమౌంట్ ఇచ్చేసేయండి, లేదా అక్కడ తీసుకెళ్ళండి, మెకానిక్ కూడా దేవుడు తీసుకెళ్ళి బండి బాగా చేయవచ్చు. ఎందుకంటే సేవకుడు బయట కాలు పెడితే ఇప్పుడు మనకి దగ్గర కాదుగా, కిలోమీటర్లు వెళ్ళాలి, చాలా మైళ్ళు దూరాలు వెళ్ళాలి. బైక్ అతనికి అవసరం. ఇంకంతే, ఫుడ్ లేకపోయినా పర్లేదు, కానీ వాహనం మాత్రం సేవకుడికి ఈ రోజుల్లో కావాలి. ముందు ఆ సమస్య తీరుతాను అని ఇచ్చేసాం.
ఒకళ్ళిద్దరు ఇచ్చారండి. ఆ బండి చేయించాడు. ఇప్పుడు చక్కగా సేవలో దిగుతున్నాడు. గడ్డికి చక్కలు కూడా ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు ఆ వెలుగు మన మీద ప్రకాశించబడినప్పుడు మనం ఏం చేయాలో, ఏ లోపంలో ఉన్నామో, ఏ కొదువులో ఉన్నామో, ఏమి చేయకుండా ఆగిపోయామో ఆ వెలుగే మనకు నేర్పిస్తుంది. అది కాదు. జక్కయ్య జీవితంలో తాను ఏ తప్పు చేశాడో, పేదల ఎడల తన నిర్లక్ష్యం అంత చూపాడో ప్రభు వారి ముఖ కాంతిలో ఆ లోపం అవిధేయత తెలిసిపోయింది. వెంటనే అయ్యా సగం పేదలకి ఇచ్చేస్తాను. ఇంకెవరి దగ్గర ఏమేమి తీసుకొని వాళ్ళని పీడించాడో, ఎదురుగా వాళ్ళని వాళ్ళని దోచుకున్నాడో, వాళ్ళని బాధ పెట్టాడు. ఎవరి దగ్గరైనా ఏంటాను అక్కడ, ఎవరి దగ్గరైనా అన్యాయముగా అతనికి అది ఒక్కడు తీసుకుంటే అంతట 4 గంటలు. ఏం పశ్చాత్తాపం ఉండదు ఏమండి? ఏంటి మార్పు? ఎంతోమంది వాటిలో వీటిలో ఉద్యోగాలు వేసి లంచాలు తీసుకొని బాప్తిసాలు పొందిన తర్వాత నేను కూడా రక్షించబడ్డాను, సేవ చేస్తున్నాను తిరుగుతూ ఉంటాను. ముందు ఇది చేసుకోవాలి. ఎక్కడా ఎంతంత లంచాలు తీసుకొని జనాన్ని పీడించారో అది నేను చెప్పాను. ఒకసారి మ్యాథ్యూస్ గారు అని ఆయన పెద్ద మరి ఒక బుక్ రాశారు. ఆయన చెప్తాడు తన రక్షణ గురించి. ఒకప్పుడు ఒక ఆఫీసర్ అంట, ఒక ఫోన్ చేస్తే సిమెంట్ కట్టలు వచ్చినాయంట, తన ఇంటికి కట్టుకున్నాను, ఇంటికి వచ్చినాయంట, అవి ఇవి వచ్చేసినాయంట. తర్వాత మారు మనసు పొందినాక అక్రంగా సమకూర్చినవన్నీ అది ఆ పిల్లర్స్ మొరపెడితే ఆ ఇల్లు మొరపెట్టింది దేవుడికి, ఎక్కడం కట్టడగా నిర్వహించబడ్డానని. ఏమి నాకెందుకని ఎవరి దగ్గర అయితే ఏమేమి తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. నీ దగ్గర అన్యాయం తీసుకొని సిమెంట్ కట్టలు తీసేసుకో, ఇటుక తీసుకొని తీసేసుకో. అది మార్పు అంటే. సన్నిధి కాంతిలో మన రహస్య పాపాలు అవిధేయతలు తెలుస్తే అది కావాలి. అసలు కొందరు మామరిస్తారు కానీ ఆ వెలుగే మీద పడరు. ఎందుకంటే ఏ కాడికి అది దేవా, ఇది దేవా, అది కట్టయ్యా, ఇది చేయయ్యా, అబ్బాయి అట్టయ్యా, అమ్మాయి అట్టయ్యా, ఇదే జరుగుతారు. అందరూ సరి చేయబడాలంటే దేవుని సన్నిధి వెలుగు నీ మీద ప్రకాశించబడాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వెలుగు నా మీద ప్రకాశింపు చేయను. నేను ఇంకేం చేయాలి? ప్రార్థన నేనేం సరి చేసుకోవాలో, నా విషయం, నా యజమానుడు బిడ్డల విషయం నేనేమేమి చేయాలో ఆ వెలుగు ద్వారా నాకు అన్ని బయటపరచాలి. ఇది అవసరమా? ఇప్పుడు నీటికి వెళుతున్నా. ఎప్పుడు వినేటటువంటిదైనా ఇందులో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడు. చూడండి, మరలా 4 గంటలు మరలా చెల్లించాలని ప్రభుత్వం చెప్పాను. అందుకు యేసుతోడును అబ్రహాము నాన్న ఈ లింక్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వెలుగు మనకు ప్రకాశించబడినప్పుడు మనం సరి చేసుకుంటాం. ఇక్కడ మొదటి పాయింట్ ఏమన్నాడు? జక్కీ గారిని ఏమన్నాడా? ఇతడును అది కావాలన్నా. ఈ జక్కీతో ఏమన్నాడు? అదే. ఇప్పుడు ఇన్ని ఒకవేళ ఇచ్చేసినా అబ్రహాము అన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ ఆదికాండం 13వ అధ్యాయం నుండే ఆరంభమైంది. దేవుడు అన్ని విషయాల్లో అబ్రహాం ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధిని కలుగా చేశాడు. అన్ని వదిలిపెట్టిన దరిద్రుడేం కాలేదు. 318 మందిని కుటుంబాలండి, 318 మంది కుటుంబాలని మెయింటైన్ చేసేటటువంటి మహానాయకుడు అయ్యాడండి, పోషకుడు అయ్యాడు అబ్రహాం గారు. ఏమండి, మనం సరిచేసుకుని చేసిన త్యాగం, ధర్మం అది ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఇతడును ఎవడంతా అది. కానీ విశ్వాసుడు తండ్రి అన్ని విధాలుగా దీవించబడినటువంటి ఆయన అబ్రహాం గారు. ఎందుకనగా నేను ఇంటికి ఏమొచ్చిందంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాస జీవితంలో ఇంకేదైనా రక్షణలో బలహీనంగా ఉంటే వాటిలో దేవుడు స్థిరపరుస్తాడు. ఇంకా రక్షణ పొందుకోకపోతే ఎలా పశ్చాత్తాపడి ఏది ఇచ్చి ఏది సరి చేసుకొని తీసేసుకొని బాగుండాలో
ఆయన సన్నిధిలో ఆయన నేర్పిస్తారు అండి. సన్నిధి ప్రకాశం వెలుగు రావడం అనేది ఒక విశ్వాసులకు మాత్రమే కాదు, వినాలి. ఇంకా మీరు ఎవరైనా బాప్తిసం రక్షించబడకపోతే జక్కయ్యతో మాట్లాడావు కదా ప్రభువా, నాతో మాట్లాడాలని నువ్వు మోకరించు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించబడుతుంది. ఒకవేళ నీ ఇంట్లో నీ కంటే ముందు నీ భార్య రక్షించబడితే ఆమె కంటే ఆత్మీయతలో గొప్ప వ్యక్తిగా తీర్చబడతావు. ఒకవేళ నీకంటే ముందుగా నీ భర్త రక్షించబడితే నువ్వు సన్నిధిని ఆశించిన దాని వచ్చి ఘనమైన ఆత్మీయ ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. యవన బిడ్డవైతే ఏ వయసులో ఏ స్థితిలో ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుని సన్నిధి వెలుగు కొరకు నువ్వు ప్రార్థిస్తే ఆ వెలుగు నీ మీద ప్రకాశించబడినప్పుడు జక్కయ్య ఎలాగ అబ్రహాము కుమారుడుగా రక్షణ పొందుకొని తన ఇంటికే రక్షణను వెలుగును తెచ్చుకున్నాడు. ఆ భాగ్యాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇది మరలా సీరియల్ అయిపోయింది. ప్రభుత్వం మీద వచ్చేవారు మనం చెప్తున్నాం. కాబట్టి మన మీద ఏం కావాలి? దేవుని సన్నిధి వెలుగు ప్రకాశించబడాలి. మిగతా విషయాలు చాలా మంది ఇందులో లోతని వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. అందరం కూడా తలల మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన కోరుకుందండి. హృదయాలు తెలవండి. అందరూ ప్రభువుని అడగండి. పరిశుద్ధ దేవా, ఇంతకాలం నేను ప్రార్థిస్తున్నాను, కానీ నీ వెలుగు నా మీద సరిగా ప్రకాశించబడకపోవడం వలన నేనేం చేయాలో నాకు తెలియదు లేదయ్యా. జక్కయ్యకి వెలుగు వచ్చింది కనుక, దావీదుకి వెలుగు వచ్చింది కనుక తనేం చేయాలని చేయగలిగాను. నాకు కూడా నీ సన్నిధి వెలుగును ప్రకాశింప చేయనాయనని హృదయాలు తెరవండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. పరమతండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ ఆదివారం ప్రభా నీ సన్నిధి వెలుగు ప్రకాశించబడాలని వాక్యాధారాలు కొన్ని సంగతులను మేము ధ్యానం చేసుకున్నాం. ఇతరుల వాక్యం వ్యర్థంగా అందరి హృదయాలు నిరంతరంగా ప్రజలకు చేయండి. తత్తడి కార్యక్రమం అంతట్లో జరుగుతాయి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.